Good morning, 7th class student. This is Shagar sir. Today class new lesson. ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత 2 పేపర్లు లీవ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా మర్చిపోయినా లేదా వేరే విధంగా ఎగ్జామ్స్లో అడిగినా వాటిని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత 2 పేపర్స్ లీవ్ చేయండి. ఇంతకుముందు లెసన్ అయిపోయింది కదా, ఆ లెసన్ అయిన తర్వాత 2 పేపర్లు 2 సైడ్స్ 2 పేపర్లు లీవ్ చేసి నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేయండి. 5th లెసన్ ఏంటంటే ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. ట్రయాంగిల్ తెలుసు కదా, ట్రయాంగిల్ వాటి యొక్క ప్రాపర్టీస్ అంటే లక్షణాలు కానీ వాటిలో ఎలాగ చేయాలి వాటి గురించి మనం ఈరోజు టాపిక్ నేర్చుకుని ఈరోజు అన్ని డెఫినేషన్లు జాగ్రత్తగా వినండి. ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. సైడ్ హెడ్డింగ్ triangle. A simple closed 3-line segment figure is called triangle. It has 3 vertices and 3 angles. సింపుల్గా క్లోజ్ చేసి ఉండిద్ది, ఓపెన్ చేసి ఉండటం కాదు. సింపుల్గా క్లోజ్ చేసినటువంటి 3 లైన్ సెగ్మెంట్ ఫిగర్నే మనం ట్రయాంగిల్స్ అంటాం. ఆ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటే 3 వర్టిసెస్ ఉంటాయి. చూడండి ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఇది ఒక లైన్ సెగ్మెంట్. ఏ నుంచి బికి ఒక లైన్ సెగ్మెంట్, బి నుంచి సికి ఒక లైన్ సెగ్మెంట్, సి నుంచి ఏకి ఒక లైన్ సెగ్మెంట్. ఇలాగా 3 లైన్ సెగ్మెంట్స్తో క్లోజ్ అయి ఉంది. అందుకే ఇక్కడ రాసే చూడండి, సింపుల్ క్లోజ్డ్ ఫిగర్, ఏ సింపుల్ క్లోజ్డ్ 3 లైన్ సెగ్మెంట్ ఫిగర్. సింపుల్గా క్లోజ్ చేస్తుంది దేంతో? 3 లైన్ సెగ్మెంట్తో సింపుల్ క్లోజ్ చేస్తున్న ఫిగర్నే ఏమైనా ఫిగర్ అంటే ఇక్కడ డయాగ్రామ్ అని ఏమంటామంటే ట్రయాంగిల్ అంటాం. ఇట్ హ్యాస్ 3 సైడ్స్ అండ్ 3 యాంగిల్స్. ఇక్కడ చూస్తే సైడ్స్ చూద్దాం. ఏబి ఒక సైడ్, బీసీ ఒక సైడ్, సిఏ ఒక సైడ్, 3 సైడ్స్. వర్టిసెస్ అంటే 2 సైడ్స్ యాడ్ అయిన దగ్గర, 2 సైడ్స్ మీట్ అయిన దగ్గర ఒక పాయింట్ వచ్చింది, దాన్ని వర్టిసెస్ అని పాయింట్ అనొచ్చు, వర్టెక్స్ అనొచ్చు, వర్టిసెస్ అనొచ్చు. ఒకటే ఉంటే వర్టెక్స్ అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే వర్టిసెస్ అంటాం. వర్టిసెస్ అంటే పాయింట్లు. ఇక్కడ ఏముండే ఏబిసి అంటే ఈ ట్రయాంగిల్ పేరు ఏబిసి. కేవలం ఏబిసి కాదు, XYZ ఉండొచ్చు, PQR తీసుకోవచ్చు, DEF తీసుకోవచ్చు, KLM ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏబిసి మాత్రం కాదు. వర్టిసెస్ అంటే పేర్లు, సైడ్ లాంటి. యాంగిల్స్ చూద్దాం. ఇక్కడ బిఏసి అంటే మిడిల్లో ఎక్కడ ఏ లెటర్ ఉంది, ఏ ఉంది కాబట్టి ఏ దగ్గర మనకి యాంగిల్ బిఏసి అంటే మధ్యలో ఏ ఉంది, లేదంటే సిఏబి ఇలా కూడా రాయొచ్చు. బిఏసి ఏబిసి రాయొచ్చు, సిబిఏ కూడా రాయొచ్చు. దీన్ని బి దగ్గర యాంగిల్ అంటే ఏ దగ్గర యాంగిల్ వచ్చింది, బి దగ్గర వచ్చింది. ఇంకోటి సి దగ్గర యాంగిల్ బిసిఏ రాయొచ్చు, ఏసీబీ కూడా రాయొచ్చు. ఇలా సింగిల్ రివర్స్లో కూడా రాయొచ్చు, ఎందుకంటే మధ్యలో లెటర్ మార్చకూడదు. ఈ బి ఇటు వేయచ్చు, ఏ ఇటు వేయచ్చు, మధ్యలో ఈ కూడా అంతే. సింగిల్గా రాయాలంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఇది బి అమ్మ, మీరు వేరే విధంగా అనుకోదు. ఇది బి అని, యాంగిల్ బి. తర్వాత టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. బేస్డ్ ఆన్ సైడ్స్, బేస్డ్ ఆన్ యాంగిల్స్. బేస్డ్ ఆన్ యాంగిల్స్ అంటే 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సైడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, సెకండ్ వచ్చేసి యాంగిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను రాసాను ఫస్ట్ది బేస్డ్ ఆన్ యాంగిల్స్, ఇది బేస్డ్ ఆన్ సైడ్స్. మీరు ఇది ఇటు రాసుకొని ఇది ఇటు రాసుకోండి, అంటే ఈ మొత్తం ఈ పక్కన రాసుకోండి, ఈ మొత్తం ఈ పక్కన రాసుకోండి, ఓకేనా? లేదా ఇలా రాసుకున్న పర్లా. బేస్డ్ ఆన్ యాంగిల్స్ బదులు ఫస్ట్ది బేస్డ్ ఆన్ సైడ్స్ చూద్దాం. బేస్డ్ ఆన్ సైడ్స్లో ఫస్ట్ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, EQUILATERAL ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇన్ ఏ ట్రయాంగిల్ 3 sides ఆర్ ఈక్వల్. ఏదైనా ఒక ట్రయాంగిల్లో 3 సైడ్లు సమానంగా ఉంటాయి, ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే. చూడండి ఒకసారి ఏబిసి. ఇక్కడ ఏబి ఎంత ఉంది, 3 సెంటీమీటర్. బీసీ ఎంత ఉంది, 3 సెంటీమీటర్. ఏసీ కూడా ఎంత ఉంది, 3 సెంటీమీటర్. సో ఇలాగా 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ ఐసోస్కేల్ ట్రయాంగిల్. ఇక 3 సైడ్లు ఈక్వల్గా ఉంటాయి, ఇందులో 2 సైడ్లు ఈక్వల్గా ఉంటాయి, ఇక్కడ వేరువేరుగా ఉంటాయి. ఐసోస్కేల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides ఆర్ ఈక్వల్. ఒక ట్రయాంగిల్ 3 సైడ్లు ఈక్వల్గా ఉంటేనే ఈక్వలేటర్ అంటాం, 2 సైడ్లు ఈక్వల్గా ఉంటేనే ఐసోస్కేల్ ట్రయాంగిల్ అంటాం. చూడండి
ఏబి ఎంత ఉంది 5 సెంటీమీటరు, ఏసీ కూడా ఎంత ఉండేది 5 సెంటీమీటర్లు. ఈ రెండు ఈక్వల్గా ఉండొచ్చు, ఈ రెండు ఈక్వల్గా ఉండవచ్చు, ఈ రెండు ఈక్వల్ ఏనా రెండు ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోస్కేల్ ట్రయాంగిల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇది రాయండి. థర్డ్ వన్ స్కాలిన్ ట్రయాంగిల్. స్కాలిన్ ట్రయాంగిల్ చూద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ 3 sides ఆర్ డిఫరెంట్, వేరువేరుగా ఉంటాయి, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ 3, 4, 5 వేరువేరుగా ఉన్నాయి కదా. ఇది దిస్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ సైడ్స్. ఈక్వలేటర్ ట్రయాంగిల్, ఐసోస్కేల్ ట్రయాంగిల్. థర్డ్ వన్ స్కాలిన్ ట్రయాంగిల్. ఇక్కడ నేను ఇది కూడా ఇలాగ అండర్లైన్ చేస్తున్నాను, సైడ్ హెడ్డింగ్ స్కాలిన్ ట్రయాంగిల్. కమ్ టు బేస్డ్ ఆన్ యాంగిల్. సో బేస్డ్ ఆన్ సైడ్స్ ఈజ్ ఓవర్. నా కమ్ టు బేస్డ్ ఆన్ యాంగిల్స్. ఇది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ రాస్తుంటే పర్లేదు, నేను స్పెల్లింగ్ చెప్తాను, రాసుకోండి. ఏసీయుటిఈ, ఏసీయుటిఈ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏసీయుటి ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ ఏ ట్రయాంగిల్ 3 angles ఆర్ ఎక్యూట్. ఎక్యూట్ యాంగిల్స్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఇంత ప్రీవియస్ దాని లెసన్లో. లైన్స్ అనే యాంగిల్స్లో ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్టూజ్ యాంగిల్ ఎన్ని నేర్చుకున్నాం. ఎక్యూట్ అంటే 0 degrees నుండి 90 degrees మధ్యలో ఉండే దాన్ని ఏమంటామంటే ఎక్యూట్ యాంగిల్ అంటాం. సో చూడండి ఇక్కడ 90కి మధ్యలో ఉంది 60, 50, 70. ఓకేనా, ఇవన్నీ కూడా ఎక్యూట్ యాంగిల్స్. ఓకేనా. సో ఎందుకు సార్ ఇక్కడ 50, 70, 60 వేసారంటే ట్రయాంగిల్లో 3 angles ఉంటాయి కదా, ఆ 3 anglesని యాడ్ చేసినప్పుడు మనకి 180 రావాలి. చూడండి 50 + 60 110, 110 + 70 180. సో ఎంత డెఫినేషన్ నేను వేరే టాపిక్లో చెప్తాను, సెకండ్ వీడియోలో పెడతాను, ఇంతలోపు ఇది రాసుకోండి. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 3 angles ఆర్ ఎక్యూట్. నెక్స్ట్ రైట్ యాంగిల్. ఇన్ ఏ ట్రయాంగిల్ 1 angle ఈజ్ 90 degrees, అదర్ 2 angles ఆర్ ఎక్యూట్. చూడండి ఒక ట్రయాంగిల్లో 90 degrees ఉంటుంది, దాన్ని ఏమంటామంటే రైట్ యాంగిల్స్. మిగతా రెండు కూడా ఎక్యూట్ అవుతాయి. 90, 30, 60. డయాగ్రామ్స్ అర్థం కాకపోతే ఒకసారి కొంచెం వీడియో పెద్ద చేసి లేదంటే అక్కడ ఆఫ్ చేసి స్టాప్ చేసి మీరు చూడండి. సో ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ అబ్టూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ ఏ ట్రయాంగిల్ 1 angle ఈజ్ మోర్ దాన్ 90 degrees, అదర్ 2 angles ఆర్ ఎక్యూట్. 90 కంటే ఎక్కువ ఉంటాయి, దాన్ని ఏమంటామంటే అబ్టూజ్ అంటే. చూడండి ఇక్కడ ఇది 120, ఇది 30, ఇది 30, 30 + 30 60, 60 + 120 180. ఓకేనమ్మా ఇది. సో బేస్డ్ ఆన్ యాంగిల్స్లో ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్టూజ్ యాంగిల్ ట్రయాంగిల్ యాస్టీజ్గా మీరు ఈ విధంగా రాయండి. నెక్స్ట్ నోట్. నోట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ నోట్ ఇది. నేను చెప్పే కదా, ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ 3 angles ఈజ్ 180 degrees. ఒక ట్రయాంగిల్లో 3 anglesని యాడ్ చేస్తే ఆ 3 angles మొత్తం ఎంత ఉండాలంటే 180 degrees ఉండాలి. చూడండి 80, 60, 40. చూడండి 40, 80, 60. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. అది ఏ ట్రయాంగిల్ అయినా కావచ్చు, ఐసోస్కేల్ ట్రయాంగిల్ కావచ్చు, స్కాలిన్ ట్రయాంగిల్ కావచ్చు, ఈక్వలేటర్ ట్రయాంగిల్ కావచ్చు, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కావచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావచ్చు, అబ్టూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైనా కావచ్చు. ఆ 3 angles మాత్రం యాడ్ చేస్తే కంపల్సరీగా ఏ ట్రయాంగిల్కైనా 180 వస్తాయి. సెకండ్ నోటు. ఇన్ ఏ ఐసోస్కేల్ ట్రయాంగిల్ 2 sides ఆర్ ఈక్వల్. ఒకసారి ఐసోస్కేల్ ట్రయాంగిల్ చూడండి. ఐసోస్కేల్ ట్రయాంగిల్ అంటే 2 sides ఉంటాయి, దాని మీద ఒక నోటు. ఇన్ ఐసోస్కేల్ ట్రయాంగిల్ 2 sides ఆర్ ఈక్వల్, దెన్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. చూడండి ఒకసారి, ఐసోస్కేల్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్గా ఉంటాయి. ఆ 2 sides ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ 2 sidesకి ఆపోజిట్ ఉన్నటువంటి 2 angles కూడా ఈక్వల్గా ఉంటాయి. చూడండి ఒకసారి, ఈ సైడ్ అంటే ఏబి ఏసీ అనేది ఈక్వల్గా ఉండే. చూడండి అందుకే ఇక్కడ 2 గీతలకు ఇచ్చాను. ఇది ఇది ఈక్వల్గా ఉండే, అంతేనా. ఏబి ఏసీ ఈక్వల్గా ఉండే, ఈ సైడ్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 sideలకు ఆపోజిట్గా ఏముంటాయి, బీసీ ఉన్నాయి కాబట్టి బి ఎంత ఉండిద్దో సి కూడా అంతే ఉంది. ఒకవేళ ఈ సైడ్ తీసుకున్నాం అనుకో, ఇది తీసుకున్నాం కాబట్టి ఈ 2 angles ఈక్వల్ అవుతాయి. ఓకేనా. థ్యాంక్ యూ. డియర్ 7th class స్టూడెంట్స్, దిస్ ఈజ్ సెకండ్ వీడియో ఫర్ టుడే క్లాస్. కంటిన్యూగా ఇక్కడ చూస్తే కనుక నోట్ అయిపోయింది కదా, ఐసోస్కేల్ నోటు. నెక్స్ట్ నోట్ కాడ నుంచి కంటిన్యూగా
మనం చూస్తే కనుక నోట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఆర్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. మనకి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే అది ఏ సబ్జెక్ట్ అయినా, ఎస్పెషలీగా మ్యాథ్స్ బాగా రావాలి అంటే నోట్లు ఎక్కువ గుర్తుండాలి. మనకి నోట్లు ఎక్కువ గుర్తుండాలి, ఫార్ములాస్ ఎక్కువగా గుర్తుండాలి. సో ఈ ఫార్ములాస్ నోట్లు ఎక్కువ గుర్తున్నాయి అనుకో సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తాయి. మనం అసలు గుర్తుపెట్టుకోం కదా. మన టీవీలలో నెక్స్ట్ ఛానల్లో ఏమొచ్చింది, ఆటలలో ఇట్లలో ఏమో అవి గుర్తుపెట్టుకుంటాం. చదువు కాడికి వచ్చేసరికి అస్సలు గుర్తుండదు, అదేంటో తెలియదు. నేను ఎప్పుడు అడుగుతానో కానీ ఎవరికి ఫోన్ చేసి అడుగుతానో, లేదంటే టెస్ట్ పెట్టినప్పుడు కానీ కనుక చెప్పకపోతే అప్పుడు వేరే విధంగా ఉండిద్ది. ఓకేనా. మరి కరోనా ప్రభావం వల్ల స్కూల్కి రాలేకపోతున్నాం, అయినా సరే మీరు ఇబ్బంది పడుకోకుండా ఉండాలని చెప్పేసి క్లాసులు పెట్టుకుంటూ వస్తున్నాను. మరి మీరు ఎంతవరకు చదువుతున్నారో, ఎంత వేస్ట్ చేస్తున్నారో నేను పేరెంట్స్కి ఫోన్ చేస్తాను, ఎవరికైనా ఫోన్ చేస్తాను. ఎందుకంటే మీ కాంటాక్ట్ నెంబరు, వాట్సాప్ గ్రూప్ మొత్తం నా దగ్గర ఉండే. ప్లస్ అవన్నీ కాక ఒకవేళ మీరు వాట్సాప్లో నుంచి బయటికి వెళ్ళిపోయినా ఆల్రెడీ నేను పేపర్ మీద రాసుకునే ఉన్నాను మీ పేర్లు, మీ ఫోన్ నెంబర్లు. నేను ఎవరికి ఫోన్ చేసి అడిగినా సరే నాకు సమాధానం చెప్పకపోతే అప్పుడు ఏం చేస్తానో అప్పుడు చూద్దు కానీ. ఓకేనా. జాగ్రత్తగా నేర్చుకోండి. ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఆర్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఒక ట్రయాంగిల్లో యాడ్ చేసినప్పుడు యాడ్ చేయాలంటే టూ సైడ్స్ని మీ ఇష్టం వచ్చిన రెండు సైడ్లని యాడ్ చేస్తే ఆ వచ్చినటువంటి ఆన్సర్ అనేది మూడో సైడ్కి ఎక్కువ ఉండాలి. ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ట్రయాంగిల్ గీయటానికి ఫస్ట్ కండిషన్ ఇది. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. దేంట్లో ట్రయాంగిల్. మీకు ఎగ్జాంపుల్ అర్థమైతే చెప్తా చూడండి. ఇక్కడ 6, 5, 7 ఉంది. 6 + 5 ఎంత? 11. 6 + 5 గ్రేటర్ దెన్ 7. అంతేనా. ఈ రెండింటిని యాడ్ చేస్తే దీనికంటే ఎక్కువే కదా. నెక్స్ట్ ఈ రెండింటిని చూద్దాం. 7, 5ని యాడ్ చేసి 12. 6 కంటే పెద్దే కదా. తర్వాత 6ని 7ని యాడ్ చేసి చూద్దాం. 5 కంటే పెద్దే కదా. ఈ విధంగా ఉండాలి. అంటే సింపుల్గా చెప్పొచ్చు కళ్ళు మూసుకొని, ట్రయాంగిల్లో రెండు సైడ్లని యాడ్ చేసినప్పుడు మూడో సైడ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది ఫస్ట్ కండిషన్. అలా కాకోకుండా ఇది నాకు రాజు సార్ అన్నప్పుడు ఇంకోటి చెప్తుంది దానికి ఆల్టర్నేట్గా. సెకండ్ నోట్. ఇన్ ఏ ట్రయాంగిల్. ఇక్కడ సమ్ అన్నాను, సమ్ అంటే యాడ్ చేయటం, ఇక్కడ డిఫరెన్స్ అంటే మైనస్ చేయటం. ఇన్ ఏ ట్రయాంగిల్ డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ థర్డ్ సైడ్. ఇక్కడ యాడ్ చేసినప్పుడు రెండు సైడ్లు యాడ్ చేసినప్పుడు మూడో సైడ్ కంటే ఎక్కువ రావాలి. కానీ ఇక్కడ ఒక సైడ్లోంచి ఇంకో సైడ్ తీసేసినప్పుడు, ఫస్ట్ సైడ్లోంచి సెకండ్ సైడ్ తీసేసినప్పుడు థర్డ్ సైడ్ కంటే తక్కువ రావాలి. యాడ్ చేస్తే మూడో సైడ్ కంటే ఎక్కువ రావాలి. మైనస్ చేస్తే మూడో సైడ్ కంటే తక్కువ రావాలి. చూడండి 10, 6, 8 ఉందా. 10లోంచి 8 తీసేద్దాం. 10లోంచి 8 తీసేస్తే ఎంత? 2. 2 అనేది 6 కంటే చిన్నదే కదా, అందుకని 2 < 6 ఇక్కడ. నెక్స్ట్ 8లోంచి 6 తీసేస్తా. 8లోంచి 6 తీసేస్తే 10 కంటే చిన్నదే కదా. నెక్స్ట్ 10లోంచి 6 తీసేస్తే వచ్చినటువంటి ఆన్సర్ 8 కంటే చిన్నదే కదా. అంటే యాడ్ చేస్తే థర్డ్ సైడ్ కంటే ఎక్కువ రావాలి, మైనస్ చేస్తే థర్డ్ సైడ్ కంటే తక్కువ రావాలి. ఓకేనా. మీరేం కంగారు పడదు. ఇది డస్ట్ కాదు, ఈ పేపర్ డెకరేషన్ అక్కడక్కడ అతుక్కుపోయింది. మీరు ఇది అంటే ఇలాంటి పేపర్ మీద రాశారనుకోవద్దు. ఓకేనా. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నోట్ ఏంటి? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. అంటే ట్రయాంగిల్ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees. ఫస్ట్ వీడియోలో పెట్టింది. దాని సెకండ్ నోటు, దాని తర్వాత నోటు. ఇన్ ఐసోస్కేల్ ట్రయాంగిల్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. ఐసోస్కేల్ ట్రయాంగిల్లో రెండు సైడ్లు ఈక్వల్గా ఉంటాయి, ఆ రెండు సైడ్లకి ఆపోజిట్ ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. థర్డ్ నోట్ వచ్చేసి ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ టూ సైడ్స్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఒక ట్రయాంగిల్లో రెండు సైడ్లను యాడ్ చేసినప్పుడు మూడో సైడ్ కంటే ఎక్కువ వస్తే మూడో సైడ్ కంటే ఎక్కువ వచ్చింది. అంటే యాడ్ చేస్తే మూడో సైడ్ కంటే ఎక్కువ వచ్చింది, డిఫరెన్స్ చేస్తే మూడో సైడ్ కంటే తక్కువ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. అయితే సరే ఒకటి మర్చిపోయినది లాస్ట్ చెప్తాను. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఎక్స్టీరియర్ అంటే ఆల్రెడీ నేను ఇంత ముందు లెసన్లో చెప్పిన. ఎక్స్టీరియర్ అంటే బయట ప్రక్కన అని చెప్పాను.
ఇన్ ఏ ట్రయాంగిల్ వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్. ఇది చూడండి, ఇక్కడ ఎక్స్ అనేది బయట ఉంది కదా, అందుకని దీన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. ఇలా గీసినప్పుడు కూడా ఇక్కడ బయటకు ఒక యాంగిల్ వచ్చింది, ఇలా గీసినప్పుడు కూడా ఇక్కడ ఒక యాంగిల్ వచ్చింది. సో ట్రయాంగిల్కి 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి, 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి. సో ఇక్కడ యాంగిల్ ఎక్స్ అనేది బయట ప్రక్కన ఉంది కదా, ఈ యాంగిల్ ఎక్స్ అనేది అది చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు టూ ఆపోజిట్ ఇంటీరియర్. ఈ బయట పక్క ఉన్నటువంటి ఒక యాంగిల్ లోపల పక్క ఉన్నటువంటి 2 యాంగిల్కి సమానంగా ఉండిద్ది. అంటే అవి 2 కూడా దీనికి ఆపోజిట్లో ఉండాలి. చూడండి, అందుకని ఇక్కడ యాంగిల్ ఎక్స్ బయట ఉంటాయి, దీనికి ఆపోజిట్లో ఏబీలు ఉంటాయి. ఈ ఏబీలని ఎంత యాడ్ చేస్తే ఎంత ఉండిద్దో ఎక్స్ కూడా అంతే. చూడండి, సపోజ్ ఇది 70 అనుకుందాం, ఇది 50 అనుకోండి. 70 + 50 ఎంత? 120 ఉండిద్ది ఇక్కడ. అర్థమైందమ్మా? సో ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ALTITUTE, ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, స్పెల్లింగ్ ALTITUTES, ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ద లెంత్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ డ్రా ఫ్రమ్ ఏ వర్టెక్స్ టు ఇట్స్. ఇక్కడ ఇట్స్ రెండోసారి ఇట్స్ కొట్టేయండి, ఇది లేదు. ఓకే, ఆపోజిట్ సైడ్ అండ్ ఈజ్ ఏ పర్పెండిక్యులర్ టు ఇట్ ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్ ఆర్ హైట్. ఈ సోది మొత్తం మీకు గుర్తుంచుకోవాలని అవసరం లేదు, ఈ డయాగ్రామ్లో సింపుల్ చెప్తాను. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఆ ట్రయాంగిల్లో ఈ బి ఉంది కదా, సపోజ్ ఈ బి నుంచి దీనికి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏసి అని దానికి ఒక లైన్ గీయాలి, ఇలాగ ఒక లైన్ గీయాలి. సి ఉంది కదా, సి నుంచి తీసుకుంటే దీనికి ఆపోజిట్ ఈ సైడే కదా, దీనికి ఒక లైన్ గీయాలి. ఇక్కడ ఏ ఉంది కదా, ఏకి ఆపోజిట్ బీసీ ఉంది కదా, బీసీకి ఒక లైన్ గీయాలి. ఇలా గీస్తే ఈ లైన్ అనేది ఇక్కడ పర్పెండిక్యులర్ అన్నది. పర్పెండిక్యులర్ అంటే నెట్ట నిలువుగా ఉండాలి. తాటి చెట్లు కానీ, కొబ్బరి చెట్లు కానీ నెట్ట నిలువుగా ఉంటాయి. హైట్ ఎంత అంటాం, బిల్డింగ్లు కూడా నెట్ట నిలువుగా ఉంటాయి. హైట్ ఎంత అంటాం. హైట్ అంటే ఆల్టిట్యూడ్ అన్న హైట్ అన్న రెండు ఒకటే. రాసింది ఆల్టిట్యూడ్ అన్న హైట్ అన్న రెండు ఒకటే. కాబట్టి ఒక ట్రయాంగిల్లో ఒక వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి నెట్ట నిలువుగా గీసినటువంటి లైన్ ఏమంటే హైట్ అంటాం. సో దీనికి బాగానే ఉంది. ఇక్కడ PQR ఇది ట్రయాంగిల్. మరి దీనికి హైట్ లేదు కంటే పీ నుంచి దీనికి బయట పక్కన ఇలా తీసుకుంటే దీనికి హైట్ అవుతుంది. అందుకని PS ఇక్కడ హైట్ రాజని, AD ఇక్కడ హైట్ రాజు. ఏమీ లేదు, ఆల్టిట్యూడ్ అన్న హైట్ అన్న ఒకటి. ట్రయాంగిల్ ఒక వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ మీదకి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తే దాన్నే ఆల్టిట్యూడ్ లేదంటే హైట్ అంటే. పర్పెండిక్యులర్ అనే మాట ఉపయోగించాలి ఒక ట్రయాంగిల్లో. తెలుగులో అని చెప్పొచ్చు, మనకు అర్థమైతే చాలు సబ్జెక్టు. ఒక ట్రయాంగిల్లో ఒక వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ మీదకి పర్పెండిక్యులర్గా ఇచ్చినటువంటి లైన్ ఏమంటామంటే ఆల్టిట్యూడ్ లేదంటే హైట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ రేపు క్లాస్లో మీడియన్ గురించి చెప్తాను. ఓకే, మరి ఇందులో ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఒక నోట్ అని చెప్పి ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇది 180 degrees. దీన్ని ఏమంటామంటే ఈ ప్రాపర్టీని యాంగిల్ సమ్ ప్రాపర్టీ కూడా అనవచ్చు. యాంగిల్ సమ్ ప్రాపర్టీ అని అనవచ్చు. సో ఈరోజు క్లాస్ ఇది. ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయండి. ఇక్కడ మీరు ఏం రాసుకోవాలి, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఈ మొత్తం ఇటు రాసుకోవచ్చు, ఈ మొత్తం ఇటు రాసుకోవాలి, లేదా యాస్టీజ్ రాసుకున్నా ఓకే. ఏమైనా డౌట్లు ఉంటే కనుక నా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదా, మీరు ఫోన్ చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఫోన్ చేసి ఎప్పుడైనా ఈ టైంలో మీ డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.